నమస్తే అందరికీ జై శ్రీ శ్రీరామ్. మీరు వచ్చేసి మనం ఏడైనామంటే శ్రీ ధ్రువాక్షాస్ అనమాట. అన్న వాళ్ళ దగ్గర చూసినట్టయితే 12 పేచెస్ అయితే కొత్తవి అనమాట గణేష్లకి. మనకి లాస్ట్ ఎపిసోడ్ చూపించినట్టయితే కొన్ని గణేష్లకి ఫినిషింగ్ అయింది, వర్క్ అయింది అనమాట. ఈసారి అయితే వచ్చేసి అన్న వాళ్ళ దగ్గర పెయింటింగ్ వర్క్ ఇట్లా స్టార్ట్ అయిపోయింది అనమాట. కొన్ని గణేష్లు అయితే సూపర్ ఉన్నాయి, మీకు చూపిస్తా. ఒక గణేష్లు అయితే తయారవుతుంది అనమాట, వర్క్ ప్రోగ్రెస్ ఉంది. ఆ వర్క్ అయినాక అయితే గణేషుడు చూపిస్తా గైస్. క్రేజీ ఉంటుంది అవుట్పుట్ మాత్రం అన్న వాళ్ళ దగ్గర. అయితే అన్న వాళ్ళు వచ్చేసి ఈసారి గివ్ అవే ఇట్లా పెట్టిరు. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటీ, సెకండ్ ప్రైజ్ లడ్డు, థర్డ్ ప్రైజ్ లడ్డు అనమాట. మీకైతే వచ్చేసి ఆ గివ్ అవే గురించి ఇట్లా ఒకసారి చూపిస్తా, బండిలో చూపిస్తా. మీకు వచ్చేసి అయితే మీకు ఛానల్ అయితే గణేష్ల వీడియోస్ రెగ్యులర్ వస్తున్నాయంటే ఇప్పుడు బోనాల వీడియోస్ ఇట్లా వస్తాయి అనమాట. ఛానల్ కొత్త చూసిన కొత్త వీడియోనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోవాలన్నమాట. గణేష్ అయితే గైస్ మనకైతే ఎంట్రీ కొట్టింది. నేనైతే వచ్చేసి మనకు నాల్ అయితే పెయింటింగ్ అయితే వర్క్ స్టార్ట్ అయిపోయింది. మీకు ఒకసారి అయితే చూపిస్తాను. నేను క్లిప్స్ ఆల్రెడీ చేసిన సైడ్ పోయి మీకు ఇక్కడ చూసినట్టయితే అన్న వాళ్ళు అయితే గణేష్లకి అయితే పెయింటింగ్ వర్క్ చేస్తారు. హీరోల గణేష్లు అయితే మీకు లాస్ట్ ఎపిసోడ్ లో చూపించేస్తా. ఈ ఎపిసోడ్ వచ్చేసి పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి దగ్గరికి వెళ్ళి ఇట్లా చూపిస్తాను మీకు లాస్ట్. లాస్ట్ మనకి హీరోలో ఇట్లా వచ్చి అనమాట పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది హీరోలో ఇట్లా గణేష్లకి. మనం చూసుకుంటే ఒక గణేశునికి మనకి పాము లేకుండే లాస్ట్ టైం వీడియోలో. ఈ వీడియోలో అయితే మనకి పాము అతక పెట్టేసారు. గణేశునికి అయితే మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తారు అనమాట. మనకి ఇది చూసుకున్నట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఇట్లా పెట్టిరు. ఒక గణేశునికి బ్యాక్గ్రౌండ్ పెట్టేసారు. కింది చూసుకునే మస్తు అయితే కొత్త కొత్త బ్యాక్గ్రౌండ్లు అయితే వచ్చేసినాయి. ఇలా కొత్త బ్యాక్గ్రౌండ్ వచ్చినాయి. మొత్తం దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను ఒక బ్యాక్గ్రౌండ్. కొత్త బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది అనమాట. వీడియో చూసుకున్నట్టయితే ఇంకా పని అయితే జల్లి అయితే చేస్తారు. మనకి హీరోలో చూసుకున్నట్టయితే కొత్త బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేసారు గణేషునికి. అది చూసుకోవాలి ఎంత ఫినిషింగ్ ఉందో గణేషునికి అయితే మంచిగా ఫేస్కి అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ పెట్టేసారు. మనకి హీరోలో ఇట్లా వచ్చేసి ఒక పెద్ద గణేషునికి అయితే మొత్తం వర్క్ అయిపోయింది. చూసుకోరి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే అవుతుంది అనమాట. గణేషన్ ఫేస్ అయితే చూసుకోరి డిఫరెంట్ ఫేస్ అనమాట. ఇది మనకి ఆ గణేషన్కి ఈ గణేషన్కి అయితే ఫేస్ డిఫరెంట్. మళ్ళీ వచ్చేసి ఈ గణేషన్కి ఫేస్ డిఫరెంట్ అనమాట. మీకు చూసుకోరి లడ్డు పెట్టుకొని గిట్ల ఉంది అనమాట మనకి గణేషన్కి చేతిలో. చూసుకోరు వేసారు. మనకి 5 హనుమంతులు వచ్చినాయి. హనుమంతులో మీరైతే మన గణేశుడు అయితే కూర్చొని గుట్ట మీద. ఈ వర్క్ అయితే అయిపోయింది అనమాట. పెయింటింగ్ ఒకటే మిగిలింది. ఆల్రెడీ ఇది బుక్ అయిపోయింది. ఏడిపోతుంది అయితే మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయరు. ఇది చూసుకోరు యాష్. దీనికి అయితే బ్యాక్గ్రౌండ్ పెట్టి పైన చూసుకోరు. మీరు దగ్గరికి వెళ్ళి చూపిస్తారు ఒకసారి. మీకు కిరీటం పైన ఇట్లా చూసుకున్నట్టయితే మనకి చిన్న పాములు అయితే ఇచ్చాను గైస్. 5 పాములు అయితే ఇచ్చాడు, 5 పాములు అయితే ఇచ్చాడు కిరీటంకి ఇట్లా పైన. చూసుకోరు ఎంత ఫినిషింగ్ ఉందో. మొత్తం అయితే మొత్తం మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చింది గైస్ ఈసారి అయితే అన్న. మనకి లాస్ట్ టైం కానీ మొత్తం ఫుల్ ఫినిషింగ్ అయితే డిఫరెంట్ ఫినిషింగ్ అనమాట. మనకైతే చూసుకున్నట్టయితే మనకి వచ్చేసి ఫుల్ టైగర్ వస్తుంది అనమాట, లైన్ టైగర్ వస్తుంది అనమాట. మన గణేష్ అయితే సిట్టింగ్ పొజిషన్ ఉండు, మహారాజా పొజిషన్లో. మనకైతే దీనికైతే బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఫిక్స్ పని అయితే అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. ఈ గణేశుడు అయితే మనకు చూసుకోరి పైన వచ్చేసి మనకి గరుడ మహారాజ్ అయితే కూర్చున్నాడు అనమాట బ్యాక్గ్రౌండ్లో. గణేష్ చూసుకోరు గైస్. దీనికైతే వచ్చేసి మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేసారు గణేషునికి. చూసుకోరు పైన వచ్చేసి మీ యూత్ పేరు రాసుకోవచ్చు అనమాట. మీకైతే మీకు చూపించినప్పుడైతే లాస్ట్ వీడియోలో మనకైతే ఒకటి గణేశుడు ఒకటే ఉండే అనమాట. మనకి ఇప్పుడు వచ్చేసి పైన వచ్చేసి మనకైతే శివుని ఫేస్ అయితే పెట్టిరు. మనకు వచ్చేసి అర్ధనారీశ్వరుడు అనమాట. శివుడు పార్వతి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే హాఫే ఇచ్చిరు మనకి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి శివలింగం ఇట్లా ఇచ్చిరు, పాము ఇట్లా ఇచ్చిరు పైన. చూసుకోరు గైస్ మీరు. మనం చూసుకున్నట్టయితే మనకి కింద వచ్చేసి మనకి నంది హెడ్ మీద గణేష్ అయితే నాట్యం చేస్తుండు. మనకి ఇది చూసుకున్నట్టయితే మనకి పాము అయితే ఇచ్చిండు అనమాట. పాముకి కిరీటం ఇట్లా పెట్టిండు అన్న.
డిఫరెంట్ ఇచ్చేసిండు చూసుకోండి. మనం చూసుకున్నట్లయితే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ గణేశుడు. 10కి వచ్చేసి మనకి పాములు అయితే ఇచ్చేసారు. మనకి మొత్తం గణేష్ వచ్చేసి ఇట్లా మనకి పాము మీద కూర్చుంటాడు. చూసుకోవాలి, మనకైతే వర్క్ అయితే అవుతుంది. బిల్డింగ్ కొట్టి అయితే పెట్టిడ. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక మోడల్ మనకైతే గణేశుడు అయితే సెట్టింగ్ పొజిషన్ ఉండు, కొండల మీద అయితే కూర్చొని ఉండదు మనకి గణేశుడు. డిఫరెంట్గా కొండల మీద కూర్చొని ఉండదు, మంచిగా తపస్సు చేసినట్టు. మీకు వచ్చేసి ఇక్కడ గణేశుడు కానీ పక్కకు వచ్చేసి అమ్మవారు ఉంది అనమాట. మీకు అమ్మవారిని అయితే చూపిస్తలే. ఇదైతే గణేశుడు వచ్చేసి అమ్మవారి చేతిగా ఇది చూసుకున్నట్టయితే. మనకి వచ్చేసి ఇంకొక మోడల్ గణేశుడు అయితే మంచిగా స్లీపింగ్ పొజిషన్ ఉండు, మంచి ఇట్లా గణేశుడు మంచిగా ఒక స్లాంటింగ్ వంగి కూర్చొని చూస్తుండే మనని. ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది వచ్చేసి మనకి ఇంకొక మోడల్ గణేశుని పైన వచ్చేసి మనకైతే పాములు అయితే ఇచ్చింది పైన. 5 పాములు అయితే వచ్చినాయి మన గణేశుని పైన. ఇట్లా గణేష్ అయితే ఇప్పుడైతే గాలి అయితే కూర్చుండు. మనకైతే కింద ఇంకా వచ్చేసి ఉంది. అయితే వచ్చేసి స్కెచ్ అనమాట, ఆర్డర్ ప్రకారంగా వేస్తుంది గణేశుడు మనకన్నా. ఇది చూసుకున్నట్టయితే మనకి ఇంకో మోడల్ కింద వచ్చేసి మనకి ఫేస్ వచ్చేసి మనకి టైగర్ ఫేస్ వచ్చింది. పక్కకు వచ్చేసి మనకి 2 డిజైన్ ఇచ్చేసి మనకైతే గణేశుడు వచ్చేసి టైగర్ ఫేస్ పైన అయితే నిల్చుని అనమాట మనకి డిఫరెంట్గా. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ లోటస్లో అయితే మనకి గణేశుడు అయితే నిల్చున్నాడు. చూసుకున్నట్టు వచ్చేసి మనకి అన్న వాళ్ళ దగ్గర అయితే మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇది మీరు ఇంతవరకు ఏ షెడ్లను చూసిరో లేదని మనకి స్కల్ మీద అయితే గణేశుడు అయితే కూర్చుండు, శివుని రూపంలో అయితే గణేశుడు కూర్చుండు. కింద వచ్చేసి మనకి స్కల్ అనమాట మొత్తం. చూసుకోరు కదా, మనకి డిఫరెంట్ అయితే ఉంది స్కల్ అయితే మొత్తం. స్కల్ ఇట్లా చూసుకున్నట్టయితే పెయింట్ అయినాక అయితే క్రేజీ ఉంటుంది గణేశుడు అయితే. స్కల్ మొత్తం గణేశుడు మనకైతే శివుని రూపంలో దర్శనం ఇస్తాడు అనమాట. డిఫరెంట్ అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ మనకి కింద వచ్చేసి 3 హనుమంతులు వచ్చినాయి. గణేశుడు అయితే పైన కూర్చోనండు 8 చేతులతోనే. దీనికి అయితే పెయింటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మీకు గైస్ మీకైతే స్టార్టింగ్ అయితే చెప్పిన ఒక గణేశుడు అయితే క్రేజీ థీమ్తో అయితే తయారవుతుందని చెప్పి. ఇది వచ్చేసి మనకి ఇదే గణేశుడు అనమాట. మనకైతే వర్క్ ఇంకా ప్రోగ్రెస్ ఉంది. మీకైతే మొత్తం వర్క్ అయినాక అయితే చూపిస్తే ఒకసారి మీకు మొత్తం గణేశుడు వెరితే వచ్చేసి మనకి కిందికి వెళ్ళి దగ్గర 10 ఫీట్స్ ఉంది మనకి. ఇట్లా వెరితే కింద చూసుకోరు పైన గణేశుడు అయితే ఎంత డిఫరెంట్గా ఉంటాడో మీరు అర్థం చేసుకోరు. మీకైతే మొత్తం ఫైనల్ అవుట్పుట్ వచ్చినాక అయితే మీకైతే రివీల్ అయితే చేస్తా గైస్. మీకు గైస్ చూసుకున్నట్లయితే మనకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండ్ అయింది అన్న వాళ్ళది అయితే గణేశుడు అయితే వర్క్ అవుతుందని చెప్పి పెయింటింగ్ వర్క్ అవుతుందని అయితే మనకి కవర్ అయితే కప్పారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వచ్చేసి గణేశుడు కాలభైరవుడు రూపంలో అనమాట. మనకి కింద కుక్ ఇచ్చారు కానీ శివుని రూపంలో అయితే గణేశుని అయితే ఇచ్చారు అనమాట మనకి కాలభైరవుడు రూపంలో. వచ్చేసి మీరైతే చూడకపోతే నా అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే వేసాను అనమాట. మొత్తం గణేశుని రీల్ అయితే పెట్టాను. మీరైతే నా ఇన్స్టాగ్రామ్ అయితే చెక్ చేసి చూడరు. అన్న వాళ్ళ దగ్గర అయితే ఫినిషింగ్ ఎట్లుంది అనమాట మీకు చూపిస్తే ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడరు. చేతి పెడితే డింపుల్స్ వచ్చినట్టు ఇట్లా ఇచ్చారనమాట మీకు గణేశునికి డిఫరెంట్గా. మనకు చూసుకున్నట్టయితే కింద మనకి నంది మహారాజు ఇచ్చిండి గణేశునికి. పైన వచ్చేసి మనకైతే గణేశుడు అయితే కూర్చున్నాడు. చూసుకోరు మీకు ఒకసారి వైడ్ యాంగిల్ అయితే చూపిస్తున్నాం మీకు. గణేశుడు ఫిట్ అయితే వైడ్ యాంగిల్ అయితే చూపిస్తున్నాం మీకు. ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనకి ఇంకొక మోడల్ గణేశుడు వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్లో ఉండు. ఇటు వచ్చేసి మనకైతే చేతి పెట్టేసి ఉండు. మనకి చేతి కింద అయితే మన వస్తాయేమో మనకి తెలియదు. ఇప్పుడు వచ్చేసి మనకైతే గణేశుని చూసుకోరు మీరు. ఫినిషింగ్ వర్క్ అయితే ఎంత ఉందో ఇకైతే మొత్తం పెయింటింగ్ అయినాక మొత్తం టు దట్ కళ్ళు హై పెయింటింగ్ అయిపోయినాక బొట్టు పెయింటింగ్ అయిపోయినాక ఇట్లా మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. చూడు గైస్ ఇలా చూసుకున్నైతే 2 పెద్ద గణేశుడు అయితే తయారవుతున్నాయి అనమాట స్టాండింగ్ పొజిషన్లో. దాదాపు వచ్చేసి ఒక 25 ఫీట్స్ ఉంటాయి అనమాట గణేశులు స్టాండింగ్ పొజిషన్ ఉన్నాయి. మనకి కింద ఇట్లా వచ్చేసి మనకి కింద ఏమైనా వస్తాయి ఇంకా మీకు ఒకసారి చూపిస్తాను మీకు. గైస్ మనకు వచ్చేసి ఇంకొక మోడల్ గణేశుడు అయితే మంచిగా సిట్టింగ్ పొజిషన్లో ఉండు. చూసుకోరు గైస్ మీకు. ఇది వచ్చేసి మనకి ఇంకో మోడల్ వర్క్ అయితే అవుతుంది అనమాట. ఇంకా పైన వచ్చేసి మనకి వర్క్ అవుతున్నట్టుంది. దాదాపు వచ్చేసి ఇది ఇట్లా వచ్చేసి మనకి 18 to 19 ఫీట్స్ ఉంటాయి అనమాట గణేశులు. హీరోలో ఇట్లా పెద్ద గణేశులు అనమాట. చూడరు మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్నాయి. వచ్చేసి అన్న చేతి వర్క్ అయిపోయింది అనమాట. వచ్చేసి ఇడైతే అమ్మవారికి గణేశుడు అయితే అయింది ఆల్రెడీ. అమ్మవారికి అయితే వర్క్ చేస్తారు. గణేశుని అయితే వర్క్ అయిపోయింది చూసుకున్నట్టయితే మీరు.
మనకి ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. మనకి రావణాసుడు పైన వచ్చేసి మనకైతే గణేశుడు. రావణాసుడు మనకి తెలిసినట్టు శివునికి పెద్ద భక్తుడు అనమాట. ఇది వచ్చేసి మనకైతే కింద శివలింగి ఇట్లా వస్తుంది అనమాట. మనకి రావణాసుడి మీద అయితే మనకైతే గణేశుడు అయితే కూర్చున్నాడు గైస్. మనకి కింద లింగం వస్తారా అభిషేకం చేసినట్టు. గైస్ మనకి చూసుకున్నట్టయితే మనకి పరేల్చా మహారాజా ముంబై ఫేమస్. ఇక్కడ పైన వచ్చేసి మనకి ఇక్కడ ఉడత ఇట్లా వస్తుంది అనమాట. ఈ చేతి పైన మనకి పరేల్చా మహారాజా ఎట్లుండే గణేశుడు సేమ్ అట్లనే ఉంటుంది. చూసుకోరు గైస్. మనకి ఇది వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి రూపం అనమాట. మనకైతే వచ్చేసి పైన కింద మొదలు పెడితే కింద మొక్కల దాకా అయితే మనకు తొండేమో ఉంది. మనకైతే కింద వచ్చేసి ఫ్లవర్ అన్న కింద మన బేస్ వస్తుంది అనమాట. చూసుకోరి. చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద యూనిక్ మోడల్ అనమాట. అనవాళ్ళ గరాజ్ ఇట్లా మనకి జగన్నాథ్ స్వామి రూపంలో గణేశుడు అయితే దర్శనమిస్తుండు. పైన చూసుకున్నట్టయితే మనకి 5 సీట్లు వచ్చేసి మనకి జగన్నాథ్ పురిలో కృష్ణునికి అయితే ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఇచ్చారు అనమాట. జగన్నాథ్ స్వామి రూపంలో గణేశుడు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ముంబై ఇచ్చా రాజా, గణేష్ గల్లీ ఇచ్చా రాజా అనమాట. మొత్తం అయితే ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. పెండింగ్ వర్క్ ఒకటే ఉంది అనమాట. ఆల్రెడీ ఇదైతే బుకింగ్ అయిపోయింది. వచ్చేసి మనకి వచ్చేసి ఇంకొక మోడల్ త్రిమూర్తి హెడ్ అనమాట. 3 హెడ్స్తో అయితే గణేశుడు ఉండు. కింద వచ్చేసి మనకైతే రాక్షసుని అయితే ఇచ్చారు. అదే మనకి వచ్చేసి త్రిశూలం వస్తుంది అనమాట ఈ చేతిలో. చూసుకోలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. కూర్చోబెట్టిరు తయారైతుంది. తయారైనాక అయితే మీకు అయితే రివీల్ చేసి ఎట్లుంటుందో గణేశుడు అయితే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు అనమాట. ఇట్లా గణేశుడు అయితే డీటెయిల్ బ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట మనకి రెగ్యులర్గా ఛానల్లో. వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ గణేశుడు అనమాట. జిరాక్స్ ఆర్ట్స్లా ఫేస్ చూస్తేనే మీకు అర్థం కావచ్చు ఎంత క్యూట్ ఉందో. ఈ రోల్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ ఫేసెస్ అనమాట. మీకు ఆ రోల్లో కన్నా ఈ రోల్లో డిఫరెంట్ ఫేసెస్ అనమాట. ఈ ఫేసెస్ చాలా మస్తు క్యూట్ ఉన్నాయి అనమాట. ఇక గణేశుడు వచ్చి ఇక ఫినిషింగ్ అయినాక మొత్తం పెయింటింగ్ వర్క్ అయినాక ఇంకా డిఫరెంట్గా అయితే మనకైతే కనిపిస్తాయి గణేశుడు అయితే ఈ రోల. మనకు వచ్చేసి ఈ గణేశుడు మనకి అయ్యప్ప స్వామి రూపంలో దర్శనం ఇస్తుండు. మనకైతే జాయింటింగ్ వర్క్ ఫినిషింగ్ వర్క్ అంతా అయిపోయింది. మనకి వచ్చేసి వన్ ఆఫ్ ద డిఫరెంట్ గణేశుడు మనకి వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనం ఇస్తుంది గణేశుడు. ఇక్కడ చూసుకోరు టెక్స్చర్ ఇట్లా మనకి వేరే ఉంది. మిగతా గణేశులతో పోల్చుకుంటే ఈ గణేశుని టెక్స్చర్ ఇట్లా వేరే ఇచ్చారు అనమాట మనకి. ఈ గణేశునికి వచ్చేసి మనకి యూనిక్ ఏంటంటే కిరీటం పైన ఏనుగు ఇచ్చారు మనకి. ఇంకొక ఏనుగు చూసుకోరు మీరు. ఇంకొక ఏనుగు మనకి కిరీటం పైన ఇట్లా యూనిక్ అనమాట. మనకి ఈ రోల్ ఉన్న ఫేసెస్ డిఫరెంట్ ఫేసెస్ మనకి స్టార్టింగ్ వెళ్ళి చూపించిన ఫేసెస్ ఈ ఫేసెస్ డిఫరెంట్ అనమాట. మీకు ఇక చూడరు ఎంత పెద్ద ఉన్నాయో డింపుల్ సీట్లు ఉన్నాయి అనమాట మనకి ఈ ఫేసెస్కి. మీకైతే ముందట ఒక యూనిక్ మోడల్ ఉంది. మస్తు క్యూట్ ఉంది ఆ గణేశుడు అయితే. మీకు అది చూపిస్తా. అప్పటికి ఇదైతే మనకు చూసుకోరి సిట్టింగ్ పొజిషన్ మహారాజా కాన్సెప్ట్ అనమాట. వచ్చేసి మనకి చేతిలో చూసుకున్నట్టయితే మనకి దంతం ఇచ్చిండు. ఈ చేతిలో చూసుకున్నట్టయితే మనకి గణేశుని దంతం అయితే చేతిలో పెట్టిండు. చూసుకున్నట్టయితే ఇంకొకటి ఏమో కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే తయారై కాబోతుందేమో. మనకైతే గణేశుడు అయితే నాట్యం చేస్తున్నట్టు ఇచ్చింది గైస్. ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్లో స్టాండింగ్ పొజిషన్ ఉందన్నమాట. మీకు చెప్పిన ఒక డిఫరెంట్ గణేశుడు అనమాట. ఒకసారి మీకైతే చూపిస్తాను గైస్ లాంగ్లోకి వెళ్ళి. మీకైతే యూనిక్ గణేశుడు అనమాట. డిఫరెంట్గా అయితే మస్తు క్యూట్గా ఉంది గణేశుడు. చూసుకోరు మీరైతే ఎంత క్యూట్గా ఉందో. చిన్న తొండం ఇచ్చేసి మనకైతే కింద నంది అయితే తయారవుతుంది. గణేశుడే మీకు చాలా క్యూట్ అయితే ఇచ్చేసిండు మనకి. మనకు వచ్చేసి ఇట్లయితే ఇంకొక జగన్నాథ్ స్వామి అయితే రెడీ అవుతుంది అనమాట. ఇంకా వర్కింగ్లో అవుతుంది. మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే లింక్ ఉన్నాయి, అవి అయితే మీకు చూపిస్తాను. వచ్చేసి అయితే ఒక మోడల్ అయితే తయారవుతుంది మనకి. గుర్రం అయితే తయారవుతుంది. దీన్ని అయితే డీటెయిలింగ్ వర్క్ అయితే చాలా ఉంది లోపల. మీకైతే ఇది బయటికి తీసినాక చూపిస్తాం. మోడల్ తీసినాక డీటెయిలింగ్ అయితే మస్తు ఇచ్చేసిండు దీనికి. ఈ గణేశుడు వచ్చేసి మనకైతే లైన్ మీద అయితే కూర్చున్నాడు. ఈ గణేశుడు వచ్చేసి మనకైతే బలంరా అయితే పోతుంది అనమాట. మనకి చూసుకోవాలి డిఫరెంట్ ఇచ్చేసారు. వచ్చేసి మనకైతే ఫినిషింగ్ అయితే చాలా క్రేజీ ఉంటుంది. దీనిపైన అయితే ఫోటో అయితే చూసాను అనమాట నేను. ఇదైతే వచ్చేసి మనకి ఇంకో గణేశుడు అయితే మనకైతే వర్క్ అయితే అవుతుంది అనమాట. మనకి ఈ రోల్ వచ్చేసి అన్ని మ్యాక్స్ స్టాండింగ్ అయితే ఇచ్చిండు మనకి. చూసుకోరు మీకు ఇవైతే వర్క్ అయితే ఇంకా అవుతున్నాయి అనమాట. మీకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకి చేతులు అయితే పికాక్ అన్న హంసన అని వస్తుంది అనమాట మనకి. ఈ గణేశునికి అయితే మనకైతే కృష్ణ రూపంలో అనిపిస్తుంది కాబట్టి మనకైతే పికాక్ అయితే ఇస్తారు. చూసుకోరు ఇంకా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి.
మనకైతే వచ్చేసి హార్స్ మీద అయితే గణేశుడిని ఇచ్చేసిండు, కూర్చోబెట్టిండు. మనకి ఇంకొక యూనిక్ మోడల్ రాక్షసుడు కింద, పైన ఇటు వచ్చేసి మనకి లయన్ గణేశుడు అయితే అంతం చేస్తున్నాడు అనమాట, ఫైటింగ్ చేస్తుండు, రాక్షసుని అయితే కొడుతున్నాడు అనమాట. మనకి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అయితే గణేశుడు అయితే పైన అయితే కూర్చుని ఉన్నాడు అనమాట. కింద వచ్చేసి ఏమొస్తే ఇంకా తెలియదు అనమాట. పైన అయితే గణేశుడు అయితే కూర్చుండు. మీకైతే లక్కీ డ్రా ఇదే బైక్ అనమాట, మనకి లక్కీ డ్రా ఫస్ట్ ప్రైజ్ అనమాట. ఇంకా సీలిట్లే ఎట్లున్నది అట్నే ఉంది మనకి బండి అయితే. రిజిస్ట్రేషన్ ఇట్లా కావాలన్నమాట మనకి. లక్కీ డ్రా ఎవరికి వస్తుంది వాళ్ళకి రిజిస్ట్రేషన్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి ఇంకొక లక్కీ డ్రా 51 kg లడ్డు, 21 kg లడ్డు అనమాట. చూసుకోరు మీకైతే చూసి